వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటి తెలంగాణ రాష్ట్రానికి చెప్పిన న్యూసెస్ ఏవైతే ఉన్నాయో న్యూ జాబ్ క్యాలెండర్ గురించి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి ఇక్కడ మనకి ప్రధానంగా అప్డేట్స్ రావడం జరిగింది. ఇక ప్రీవియస్ గవర్నమెంట్లో మొదటిసారిగా రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేసి అప్పట్లో ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రిలిమ్స్ విధానాన్ని తీసివేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా త్వరితగతిన పూర్తి చేసి త్వరగా నియామకాలు చేపట్టి ఉన్న సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో మనకి ప్రీవియస్గా చెప్పినటువంటి వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా మనకి డైలీ వస్తున్నటువంటి న్యూస్ అప్డేట్స్ ప్రకారం వివరించడం జరిగిందనమాట. కేవలం ఒక ఎగ్జామ్ ద్వారానే, ఎగ్జాంపుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులకు సంబంధించి కేవలం ఒక ఎగ్జామ్ ద్వారానే వీరికి జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 2 years ప్రొబేషన్ డిక్లరేషన్ అని, తర్వాత రెగ్యులర్ శాలరీస్ కానివ్వండి, ప్రమోషన్ సంబంధించి వీరికి సంబంధించిన ప్రతి బెనిఫిట్స్ అనేవి అక్కడ వీరికి సంబంధించిన లెటర్లు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక ఎగ్జామ్ ద్వారా నిర్వహించి ఇదే ప్రాసెస్ అనేది అప్లై చేయాలని వీరు అనుకోవడం జరిగిందనమాట. ప్రతి ఎగ్జామ్ కూడా అందరూ కూడా అదే అనుకున్నారు. అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా కేవలం గ్రూప్ 1 స్థాయి పోస్టులకు మాత్రమే అందించాలి, పెట్టాలి, మిగతా వాటికి అవసరం లేదు. 4th క్లాస్ జాబ్స్ కూడా ఇంటర్వ్యూస్ ఏంటి, సుమారు గ్రూప్ 2 జాబ్స్ కూడా ఇంటర్వ్యూస్ అనేది వీరు రిమూవ్ చేయడం జరిగిందంట అన్నమాట. సో వాటికి సంబంధించి కూడా మనం క్లియర్గా చెప్పలేదు. అయితే ఇప్పుడు కొత్తగా మనకి ప్రిలిమ్స్ సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనే ఒక యోచన రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ తెరపైకి ప్రిలిమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో ప్రధానంగా రావడం జరిగిందనమాట. రాష్ట్రంలో గ్రూప్స్ పోస్టుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్ 1 పోస్టుల భర్తీలో మాత్రమే ఉన్న ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షా విధానాన్ని పునరుద్ధరించాలని ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో వివిధ కేడర్లకు సంబంధించిన పోస్టులను గ్రూప్ పరీక్షలు నిర్వహించడానికి భర్తీ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ యొక్క ఎగ్జామ్స్లో వేల మంది ఈ యొక్క ఎగ్జామ్స్లో పాల్గొనడం జరుగుతుంది, లక్షల మంది దాకా కూడా అనమాట. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కూడా అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏపీపీఎస్సీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా మారుతాయనేది అందరికీ కూడా ఆసక్తికరంగా మారిందంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఒక అప్డేట్స్ అనమాట. ఇది వీటి గురించి క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా విషయాలు అనేది అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.